ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మే నెల 24వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. 33వ కీర్తన 11వ చరణం. అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనం వేచి ఉండడానికి సిద్ధపడాలి. దేవుడికి కొన్ని నిర్ణీతమైన సమయాలున్నాయి. ఎప్పుడు అనేది మనకు తెలియని మర్మం. మనకవి తెలియవు, కానీ ఆ సమయాల కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది. అబ్రహాము హారాన్లో కాపురమున్నప్పుడే దేవుడు ఆయనతో మరో 30 ఏళ్లకి నీకు కొడుకు పుడతాడు అని చెప్పినట్టయితే అబ్రహాము అంతకాలం కనిపెట్టాలి కాబోలు అనుకొని నిరుత్సాహపడేవాడే. కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాముకి లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా కేవలం నెలల గడువు ఉందనగా అబ్రహాంతో చెప్పాడు, ఈ కాలమున నిర్ణయ కాలమందు శారాకు కుమారుడు కలుగును. ఆదికాండము 18:14. నిర్ణయకాలం ఎట్టకేలకు రానే వచ్చింది. ఆ ఇంట్లో పసివాడి నవ్వులు కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గతకాలమంతా తాము పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయారు. కళ్ళు కాయలు కాసేలా కనిపెట్టే క్రైస్తవుడా, నిరుత్సాహపడకు. నువ్వు ఎవరి కోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాడు. తాను నియమించిన సమయానికి 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయడు. శీఘ్రంగానే నీ విచారం ఉత్సాహంగా మారుతుంది. దేవుడు నిన్ను ఆనందంలో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది. సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే ఆ సమయం వచ్చేసరికి విచారం, ఏడుపు దూరంగా పారిపోతాయి. మనం ప్రయాణికులమే. ప్రయాణపు చిత్రపటాలను దిక్సూచిని కెలకడం మనకి తగదు. సర్వం తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారమంతా చూసుకుంటాడు. కొన్ని పనులు ఒక్క రోజులో అయిపోవు. సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక్క క్షణంలో తయారయ్యేవి కావు. ఓ శుభదినాన బండరాళ్ళు చదును అవుతాయి. ఏ రోజది ఎవరికి తెలుసు? నెర్రెలునిచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా. అడ్డగడియలు విరుగుతాయి, తలుపులు తెరుచుకుంటాయి. కఠినమైన చోట్ల సాఫీ అవుతాయి, వంకరదారులు తిన్నగా అవుతాయి. ఓపికగా కనిపెట్టే హృదయం ఉన్నవాడికి జరుగుతాయి ఇవన్నీ. దేవుడు నిర్ణయించిన గడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు? తెలిసిందల్లా తప్పక జరుగుతాయని. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కొరకు కనిపెట్టిన వారిలో ఎవరు కూడా సిగ్గునొందలేదు ప్రభువా. అవును తండ్రి, మా పితరుడైన అబ్రహాముని నువ్వు సిగ్గునొందనీయలేదు ప్రభువా. ఎంతో సంతోషింపజేస్తూ వచ్చావు ప్రభువా. అలాగున తండ్రి, నీ కొరకు ఎవరెవరైతే కనిపెడుతున్నారో వాళ్ళందరూ కూడా మరికొన్ని దినాలు, మరికొన్ని సంవత్సరాలు ఎంతో గొప్ప సంతోషం పొందబోతున్నారని ప్రభువా, వారు శుభప్రద నిరీక్షణ కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా అలాగున ప్రభువా, ఆధ్యాత్మిక జీవితంలో మేము అంతకంతకు ముందుకు కొనసాగే కృపా ధన్యత దయచేయండి అయ్యా. అంతకంతకు వర్ధిల్లే కృపా ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచు. ఈ దినమున తండ్రి, క్రైస్తవ్యంలో ఉన్న ఆయా శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆర్సీఎం శాఖ గురించి, లూథరన్ శాఖ గురించి, బ్యాప్టిస్ట్ గురించి, ప్రెస్బిటేరియన్ గురించి, మెథడిస్ట్ సంఘాల గురించి, హెబ్రోన్ సంఘాల గురించి, బ్రెదరన్ అసెంబ్లీస్ గురించి, ఫెలోషిప్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బైబిల్ మిషన్ సంఘాల గురించి, అలాగున హోసన్నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగున ప్రభా, పెంతుకోస్తుల సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగున అనేక రకాలైన ఇండిపెండెంట్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సంఘాలన్నింటినీ ప్రభా మరింతగా తండ్రి అభివృద్ధి పరచమని వేడుకొంచున్నాం తండ్రి. ఆ సంఘ సేవకులను దీవించినయ్యా, పరిశుద్ధులను దీవించినయ్యా. ఆ సంఘ సేవకుల్ని ప్రభువా నీ యొక్క ఆత్మచేత మరింత బలంగా వాడుకొని సంఘాన్ని మరింతగా విస్తరింపజేసేలాగా, మరి ముఖ్యంగా నశించిపోయే ఆత్మల్ని నీ కొరకు అనేకులు రక్షించేలాగిన ప్రభువా అయా నీ దైవదాసుల్ని ఆయత్తపరచండి అయ్యా, బలపరచండి అయ్యా, ఆత్మాభిషేకంతో నింపమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున తండ్రి, పరిశుద్ధులందరూ నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ ప్రభువా దేవా అందరం ప్రభువా ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి
సంఘాల్లో శాఖల్లో ప్రభా ఎలాంటి విభేదాలు లేకుండేట్లుగా సహాయం చేయమని, నీ రాకడ వచ్చే వరకు మేమందరం కూడా తండ్రి శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రభా నీ రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండే కృపాధన్యత మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.